బలలో అన్ని కార్యక్రమాల్లో మీ కృప తోడుగా ఉంచండి. జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని మీ ఆత్మ ద్వారా నెరవేర్చండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. సియోను నివాసులారా, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, సంతోషించి గంతులు వేయండి, సంతోషించి గంతులు వేయండి. నీకు విధించిన శిక్షను, నీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశను, యెహోవా కొట్టివేసెను. శత్రువులను బయటకు చెదరగొట్టెను, శత్రువులను బయటకు చెదరగొట్టెను. ఇక మీదట మీకు అపాయము కలుగదు, ఇక మీదట మీకు అపాయము కలుగదు. సియోను నివాసులారా, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, సంతోషించుడి గంతులు వేయుడి, సంతోషించుడి గంతులు వేయుడి. ఈ శిక్షను దేవుడు కొట్టివేశెను, ఈ శిక్షను దేవుడు కొట్టివేసెను. శత్రువులను వెళ్ళగొట్టివేశెను, శత్రువులను ఎలగొట్టివేసెను. ఇక మీదట అపాయము కలుగదు, ఇక మీదట అపాయము కలుగదు. సియోను నివాసులారా, సియోను నివాసులారా, ఆరాధించుడి ఆత్మతో సత్యముతో, ఆరాధించుడి ఆత్మతో సత్యముతో. శక్తి గల దేవుడు మన మధ్యనున్నాడు, శక్తి గల దేవుడు మన మధ్య ఉన్నాడు. సంతోషించుచున్నాడు నీయందు ఆయన, సంతోషించుచున్నాడు సంతోషించుచున్నాడు నీయందు ఆయన, సంతోషించుచున్నాడు నీ యందు ఆయన. ఉల్లాసించుడి గంతులు వేయుడి, ఉల్లాసించుడి గంతులు వేయుడి. ఆరాధన 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 ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆశ్చర్యకరునికి ఆరాధన, ఆశ్చర్యకరునికి ఆరాధన, పరిశుద్ధ దేవునికి ఆరాధన, పరిశుద్ధ దేవునికి ఆరాధన. ఉల్లాసించుడి ఎంతో సంతోషించుడి, ఉల్లాసించుడి ఎంతో సంతోషించుడి. సియోను
నీకు ఏ అపాయము ఇక మీదట నీకు ఏ అపాయము కలుగదని ప్రభు పలుకుచున్నాడు. కలుగదని ప్రభు పలుకుచున్నాడు. ఆయన మనతో నివసించుచున్నాడు. ఆయన మనలో నివసించుచున్నాడు. ఉల్లసించుడి, ఎంతో సంతోషించుడి. ఉల్లాసించుడి, ఎంతో సంతోషించుడి. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 సముద్రాన్ని పాయలు చేసిన వాడు ఆయన. చేసిన వాడు ఆయన. పడతలేదా పాట? పాట వినపడతలేదా? ఎందుకు వినపడతలేదు? మనసు పెడితే వినపడుతుంది. సముద్రాన్ని పాయలు చేసిన వాడు ఆయన. సముద్రాన్ని పాయలు చేసిన వాడు ఆయన. కొండ నుండి మధుర జలములను బండ నుండి మధుర జలములను 20 లక్షల ఇశ్రాయేలుకు 20 లక్షల ఇశ్రాయేలుకు దాహము తీర్చిన యేసుక్రీస్తు దాహము తీర్చిన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. మనతో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. మనతో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. సియోను నివాసులారా, సియోను నివాసులారా సహించుడి, మీరు గంతులు వేయుడి. సంతోషించుడి, మీరు గంతులు వేయుడి. ఆరాధన 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 ఇక మీదట మీకు అపాయము కలుగదు. ఇక మీదట మీకు అపాయము కలుగదు. ప్రార్థన చేయండి. ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఇంకా మనతోనే ఉంటారు. ఎప్పుడు మనతోనే ఉంటారు. ఎప్పుడు మనలోనే ఉంటారు. ఎప్పుడు మనలోనే ఉంటారు.
ఆమేన్. కూర్చుందాం. ఒక మనిషి ప్రత్యేకంగా ఖాళీ కుర్చీలు చూపించాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఎప్పుడు వినడం లేదు, చివరికి కూర్చోవడం లేదు. ఏసీ కదా, ఎక్కడికైనా ఉంటుంది కదా. మీరు కుర్చీలు మొత్తం ఖాళీగా చివరికి వెళ్ళిపోండి. ఇదంతా రికార్డ్ అవుతుంది, అదంతా అవసరం మనకి. వచ్చిన వారికి కనిపించాలి కదా కుర్చీలు. చివరికి వెళ్ళిపోండి. ఎవరు వస్తారు? ఇంకా చాలామంది 1 గంటకు అనుకుంటారు, వస్తారు నెమ్మదిగా. అయితే మీకు ముందే చెప్పినట్టు రాబోయే దినాలు ఇంకా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. 12:30 ఆరాధన. మీరు 12 గంటలకు మందిరానికి చేరుకోండి. 12:15 కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దేవుడు వేగాన్ని పెంచుతాడు. కాబట్టి ఈరోజు వాక్యము 2-3 సందర్భాలు ఉన్నాయి కనుక నేనే చదువుతాను, కన్ఫ్యూజ్ అవుతారు. మీరందరూ సంఖ్యాకాండం తీసి పట్టుకోండి. 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23, 24 ఈ అధ్యాయాలు వరుసగా నేను ప్రాముఖ్యమైన భాగాలు ధ్యానం చేస్తాం. మనం తొందరగా కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. వచ్చిన వారు చక్కగా, పిల్లలు ఎవరు కుర్చీల్లో కూర్చోకండి. పిల్లలందరూ కింద కూర్చోండి, పెద్దవాళ్ళు పైన కూర్చోండి. జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో నేను చదవబోతున్న వాక్యము మొట్టమొదట 12వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాను. ఇది మొదటి వాక్యం ఈరోజు మన వాక్య భాగంలో. రెండో వాక్యము 35వ వచనము. 35వ వచనము 22వ అధ్యాయం 35వ వచనం. యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో వెళ్ళాను. తర్వాత 23వ అధ్యాయం జాగ్రత్తగా వినాలి. 19వ వచనము. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు, పశ్చాత్తాపట్టుకు నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపించకుండానా. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, దీవించను, నేను దాన్ని మార్చలేను. యాకోబులో దోషము లేదు, ఇశ్రాయేల్లో వంకరతనం లేదు, దేవుడు తోడై ఉన్నాడు. ఇది 3వ వచనం. 4వ వచనం 24:17. ఆయన చూచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, చూచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులను నాశనము చేయను. ఈ వాక్యాలు వరుసగా శ్రద్ధగా మీరందరూ వినండి. మౌనంగా కూర్చోండి, అటు ఇటు చూడకండి. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ వైపు మీరు చూడకండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. మొదటగా చూసినప్పుడు బిలాము అనే ఒక వ్యక్తి ఉంటాడు, ప్రవక్త. బాలాకు అనేవాడు ఒక రాజు. అలాగే ఆ మధ్యలో యెహోవా ఉన్నారు, దేవుని దూత అంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని దూత అంటే దేవుడే, దేవుడి చేత పంపబడినవాడు అనే అర్థము. కాబట్టి బైబిల్లో స్పష్టంగా ఉన్నది ఏంటంటే, యెహోవా దూత పొదలో ప్రత్యక్షమై మోషేకు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుని దూత అని చెప్పబడిన స్థలంలో అంతా కూడా ఆ దేవుని దూత యేసుక్రీస్తు అని మీరు గ్రహించాలి. హల్లెలూయా.
యేసుక్రీస్తు అని మీరు గ్రహించాలి, దేవుని దూత. కాబట్టి ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినకపోతే అర్థం కాదు. ఇశ్రాయేలు జనాంగము అంతకంతగా అభివృద్ధి అయిపోతున్నారు. ఇశ్రాయేలీలు అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ జయోత్సవంతో సాగిపోతూ ఉన్నారు. జయోత్సవంతో సాగుతున్నారు ఇశ్రాయేలు జనాంగము. ఇలాగ వెళ్ళిపోతూ ఉండగా ఇంకా కొద్ది రోజుల్లో బాలాకు గారి ప్రాంతానికి ప్రవేశిస్తున్నారు. అది కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. కాబట్టి బాలాకు అనే రాజు చాలా భయపడ్డాడు. భయపడి ఏం చేయాలని ఆలోచించాడు. యెహోవా ప్రవక్త, అతని పేరు బిలాము. ఈ బిలాము గురించి విన్నాడు. బిలాము అంటే ఏం చెప్తే అది జరుగుతుంది, ఆయన ఏం ప్రార్థన చేస్తే అది జరుగుతుంది. ఆయన శపిస్తే శపించబడతారు, ఆయన ఆశీర్దిస్తే ఆశీర్దించబడతారు. ఇది దేవుడు బిలాముకి ఇచ్చినటువంటి వరం, దేవుడు బిలాముకి ఇచ్చినటువంటి ధన్యత. కాబట్టి బిలాము చాలా గొప్ప ప్రవక్త అని మీరు గ్రహించాలి. కాబట్టి ఏం జరిగిందంటే, బిలాం దగ్గరికి డబ్బు పట్టుకొచ్చాడు. బాలాకు అధికారులు పంపించాడు. చాలా ధనాన్ని, బంగారాన్ని, వెండిని పంపించాడు. పంపించి బిలాం దగ్గరికి వచ్చి, ఈ యొక్క అధికారులు వచ్చి, మా రాజుగారు పంపించారు మీ దగ్గరికి, సరే ఈ డబ్బు ఇదంతా ఏంటి అని అడిగినప్పుడు బిలాముతో వాళ్ళు చెప్తున్నారు, మీరు ఇశ్రాయేలుని శపించాలి. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మీరు ఇశ్రాయేలును శపించాలి. సరే, ఎందుకంటే ఇశ్రాయేలు అంతకంతకే ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. వారు అన్ని ప్రాంతాలు, సముద్రాలన్నీ దాటుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు శపించబడతారు, మీరు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతారు. కాబట్టి మా బాలాకు రాజు గారి బహుమానాలు పంపించాడు, మీరు శపించాలి. ఈ బిలాము ఒక మాట చెప్పాలి అక్కడ. అదేంటంటే, ఇశ్రాయేలు జనాంగం దేవుడి పిల్లలు, నేనెలా శపించగలను? నేను శపిస్తే దేవుడు ఊరుకుంటాడా? మీరు ఇలాంటివి నన్ను అడక్కండి, వెళ్ళిపోండి అని చెప్పాలి. ఇదే సందర్భంలో ఎలీషా దగ్గరికి నయమాను అనే అతను చాలా ధనాన్ని, బంగారాన్ని, వెండిని తీసుకొచ్చాడు. నా రోగాన్ని మానపండి అన్నారు. అప్పుడు ఎలీషా అన్నాడు, ఒక పూస కూడా ఇక్కడ పెట్టకుండా పట్టుకెళ్ళన్నాడు. హల్లెలూయా. ఈ రోజున అందరూ కూడా ధనాపేక్ష ఎక్కువగా ఉంది. డబ్బు తప్ప రెండోది ఏం కనిపించడం లేదు మనుషుల మధ్యలో, క్రైస్తవుల మధ్యలో, సేవకుల మధ్యలో. ఎక్కడ చూసినా ఆ చివర కూర్చున్నారు, మాట్లాడకూడదు. గోడ దగ్గర ఆనుకున్న వాళ్ళు మాట్లాడకూడదు. ఆ పిల్లవాడిని అలర చేయకూడదా? ఆ పిల్లవాడిని ఊరుకోను, ఇవన్నీ నా చేత చెప్పించుకోకూడదు. మీరు ధనాపేక్ష, డబ్బు కోసం ఏమైనా చేస్తారు, ఎన్ని నీచమైన పనులైనా చేస్తారు. వింటున్నారా? పెళ్ళాన్ని చంపుతారు, భర్తను చంపుతారు, తల్లిని చంపుతారు, తండ్రిని చంపుతారు, ఒకరినొకరు చంపుకుంటారు. గుంటూరులో ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ని చంపాడు డబ్బు కోసం. ధనాపేక్ష అనేది ఒక నీచమైన విషయం బైబిల్ ప్రకారం. మీలో ఎవరైనా డబ్బును ప్రేమిస్తున్నారంటే సిరిని దేవుడిని ప్రేమించేవారు దేవుని రాజ్యాన్ని అనుకుంటున్నారు. వింటున్నారా? మరి డబ్బును ప్రేమించొద్దా? డబ్బునే కాదు, లోకమునే ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. డబ్బునే కాదు, లోకాన్నే. డబ్బు అంటామేంటి? లోకములో ఉండేదాన్ని మీరు ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. ఈ లోకాన్ని ప్రేమించేవారు దేవుడు రాజ్యానికి అర్హులు కారు అన్నాడు. డబ్బు కోసం వ్యభిచారం, డబ్బు కోసం నీచమైన పనులు, డబ్బు కోసం అబద్ధాలు, డబ్బు కోసం మోసపు క్రియలు, డబ్బు కోసం భార్య భర్తలు పిల్లలు విడిపోవటాలు, డబ్బు కోసం
ల్యాండ్ సీలింగ్ వచ్చింది ఒకసారి, పొలాలు. ఆ డబ్బు కోసం మొగుడు పెళ్ళాలు విడాకులు తీసుకున్నట్టు పత్రాలు రాయించుకుని చెరుకు 10 ఎకరాలు పెట్టుకునేవారు. ఇద్దరు కలిసి ఉంటే 10 ఎకరాలు, ఇడిపోతే 20 ఎకరాలు. ఇడిపోయినట్టు నాటకం ఆడారు ల్యాండ్ సీలింగ్ వచ్చినప్పుడు మొగుడు పెళ్ళాలు. కానీ ఆ పత్తేపురం దగ్గర మూర్తిరాజు గారు అనేటటువంటి ఒక వ్యక్తి, ఇప్పుడు లేరు ఆయన, 1800 ఎకరాలు పేదలకు పంచిపెట్టాడు. హల్లెలూయా, గట్టిగా దేవుని స్తోత్రం. 1800 ఎకరాలు పంచిపెట్టాడు ఆయన. వినోబాబావే కొన్ని వేల ఎకరాలు పోజేసి పేదలకు పంచిపెట్టాడు. ఈ నీచమైన వాడు చూసారా, డబ్బు కోసం మొగుడు పిల్లలు ఇడిపోయినట్టు నాటకం. డబ్బు కోసం ఎన్ని నాటకాలు, ఎన్ని నటనలో, డబ్బు కోసం ఎన్ని నీచమైన మాటలో. మొగుడు పిల్లలు ఇడిపోయినట్టు యాక్ట్ చేస్తారు డబ్బు కోసం. మన ఇద్దరం కలిసే ఉందామే, ఆడ ముందు మాత్రం యాక్ట్ చేద్దాం ఇడిపోయినట్టు, లేకపోతే డబ్బు ఎవరో. దరిద్ర బతుకు. ఇలాంటి వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. మీలో ఎవరైనా దేవుడి కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తే ఇప్పుడే రాసుకోండి, మీరు వెళ్ళేది పరలోకం కాదు, నరకానికి. దేవుని స్తోత్రం. నరకానికి వెళ్తారు మీరు, పరలోకానికి కా. దేవుడు మీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. దేవుడు మీకు ఏది ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి ఉండాలి. ఆనంద్ కుమార్ అతను 1500 రూపాయల జీతంతో ప్రారంభమైంది అతని జీవితం. 1500. ఈరోజు మీకు జీతాలు చెప్పక్కర్లేదు, ఎక్కడికో కూర్చోబెట్టాడు దేవుడు పట్టుకెళ్ళి. హల్లెలూయా. మనం డబ్బునికి ప్రేమించకూడదు, నీచం అది. దేవుడు ఈ లోకముల ఐశ్వర్యం కలగజేసేవాడు, పేదరికం కలగజేసేవాడు దేవుడే. బైబిల్లో ఉంది, రాజులను దరిద్రులను చేయను, దరిద్రులను రాజులు చేయను. నువ్వెంత డబ్బు ఆశించినా అది నీ దగ్గరికి రాదు. దేవుని కృప లేకుండా, దేవుని కృప లేకుండా నీ దగ్గరికి డబ్బు రాదు. మా బావగారు ఉన్నారు, రాయుడు గారు. ఆయన కొన్ని 100 కోట్ల టర్నోవర్లో ఉన్నాడు, చాలా ఐశ్వర్యంతో ఉన్నాడు. ఒక రోజున దేవుణ్ణి అడిగాను నేను, ఎంత ఐశ్వర్యం ఉంది, నిన్ను తెలుసుకుంటే బాగుంటుంది కదా ప్రభువా అని నేను స్పష్టంగా ప్రార్థన చేశాను. అతనికి ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంతో ఐశ్వర్యం ఇచ్చారు మీరు అతనికి, మరి నిన్ను తెలుసుకుంటే బాగుంటుంది కదా ప్రభు అంటే, అతన్ని ఐశ్వర్యవంతుడిగా చేసింది కూడా నేనే అన్నాడు దేవుడు. హల్లెలూయా. సొలొమోనుతో దేవుడు చెప్పాడు, సొలొమోనుతో దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? నీలాంటి ఐశ్వర్యవంతుడు నీకు ముందు కానీ నీ తర్వాత కానీ ఉండడు. ఇప్పుడు ఐశ్వర్యం ఇచ్చేది ఎవరు? దరిద్రం ఇచ్చేది ఎవరు? వింటున్నారా? ఐశ్వర్యం దేవుడు ఇవ్వాలి. ఐశ్వర్యం కలగజేయవాడు దేవుడు, దరిద్రం కలగజేయవాడు దేవుడు, మృతునందించేవాడు దేవుడు, గాయం చేయవాడు దేవుడు, గాయం కట్టువాడు దేవుడు. వీళ్ళు ఏమీ లేకుండా దేవుళ్ళలోకి వస్తారు, డబ్బులు వచ్చాక దేవుడిని పక్కన పెడతా ఉంటారు. వీళ్ళు ఏమీ లేకుండా ప్రవేశిస్తారు దేవుడి దగ్గరికి. కొంతమంది, చాలామంది పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అయిన తర్వాత ఆ పేదరికం కూడా జీవితాన్ని మర్చిపోతారు, ఆ జీవితం మర్చిపోతారు. ధనవంతులు మేము అంటారు. అలాంటి వారిని ఒక్క క్షణంలో దరిద్రులుగా చేస్తాడు. హల్లెలూయా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, సమస్తమైన కీడులకు మూలం ధనాపేక్ష. మీలో ఎవరు డబ్బుని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించారో ఈరోజు ఇంటికెళ్ళి రాసుకోండి, మీరు దేవుని రాజ్యానికి అర్హులు కారు. డబ్బు కోసం ప్రేమలు, కపట ప్రేమలు, నాటకాలు, మోసాలు. ఆ హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు, అమెరికా, లండన్ నగరాల్లో ఆడపిల్లలు, చదువుకునే మగపిల్లలు విచ్చలవిడిగా తిరుగుతూ డబ్బు కోసం అన్ని పాపాలు చేస్తూ మునిగిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా. వింటున్నారా? వ్యాపారంగా మార్చేశారు. హైదరాబాద్లో చాలా సంఘాలు వ్యాపారం చేస్తారు. రొట్టె ముక్కలు అమ్ముతారు, ద్రాక్షరసం అమ్ముతారు, గుడ్డ ముక్కలు అమ్ముతారు, నూనె బుడ్డలు అమ్ముతారు.
ఏమి దరిద్రం తెలుసా మీకు? వింటున్నారా? పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ధనాన్ని ప్రేమించేవారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లోని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇంకా దేని గురించి రాయలేదు, ధనం గురించి రాశాడు. ఈ రోజున చెడిపోయేదంతా ధనం గురించే. అప్పులు చేసేది ఎగ్గొట్టేది ధనం గురించే, పాపం చేసేది ధనం గురించే, మోసం చేసేది ధనం గురించే, మొగుడు పిల్లలు ఇడిపోయేది ధనం గురించే, పిల్లలు తల్లిదండ్రులు దెబ్బలాడుకునేది ధనం గురించే, సంఘాల్లో గొడవలు వచ్చేది ధనం గురించే. అలాంటి ధనం అనే మాట యేసు సేవా కేంద్రంలో వినబడటానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ఈరోజు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ పిల్లము కళ్ళు మూసుకొని పోయి డబ్బును ప్రేమించి ఇశ్రాయేలును శపించవచ్చా అని దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అయ్యా, బాలాకు అధికారులు వచ్చారు, ఇశ్రాయేలును నేను శపించవచ్చా? ఎంత దుర్మార్గం, ఎంత పాపం, ఎంత మోసం, ఎంత మోసం. దేవుడు ఏమన్నాడో, ప్రతి చెవి ఈ పక్క ఉండాలి, ప్రతి కన్ను ఈ పక్క ఉండాలి, లేదంటే చెవులు కళ్ళు పనిచేయకుండా చేసే అధికారం నాకు ఉంది. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు 12వ వచనం, నీవు వారితో వెళ్ళకూడదు. ఆ పిల్లల్ని అల్లరి చేయవద్దని చెప్పాను. నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. అన్నారు ఏమన్నాడు దేవుడు? వాళ్ళతోటి వెళ్ళకూడదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు, వాళ్ళని శపించకూడదు. ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. మీరు డబ్బు పిచ్చోళ్ళతో సహవాసం చేయకూడదు. డబ్బు 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 అని కొట్టుకుని సచ్చేవాళ్ళతో మీరు సహవాసం చేయకూడదు. డబ్బు కోసం పాప పనులు చేసేవాళ్ళతో మీరు సహవాసం చేయకూడదు. డబ్బులు ఎగ్గొట్టేవారితో మీరు సహవాసం చేయకూడదు. మోసగాళ్ళతో సహవాసం చేయకూడదు, వేషగాళ్ళతో సహవాసం చేయకూడదు. నువ్వు వారితో వెళ్ళకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళని ఆశీర్వదించాను, నేను వాళ్ళని ఆశీర్వదించాను. నువ్వెవడో శపించడానికి? నువ్వు శపించడానికి ఎవరు? నువ్వు సౌండ్ పెంచు, బేసులు పెట్టు సరిగ్గా. నువ్వెవరు శపించడానికే? దేవుడు వద్దన్న పనులు చేసేవారు ఎప్పటికీ అభివృద్ధి అవ్వరు. మళ్ళీ చెప్తాను, దేవుడు వద్దన్న పని చేసేవారు ఎప్పటికీ అభివృద్ధి అవ్వరు. అర్థమవుతుందా? బిలాం ఏం చేయాలి? చిత్తం ప్రభు అనాలా వద్దా? అనాలా వద్దా? అందరూ చెప్పండి, అనాలా వద్దా? అనాలి కదా. బయటకు వచ్చాడు, దేవుడు వద్దంటున్నాడని చెప్తలేదు, మీరు వెళ్ళిపోండి. వాళ్ళు అన్నారు, ఇంకా అంత డబ్బు ఇస్తామండి. అవునా? అయితే పని చేయండి, ఇక్కడ ఉండండి, ఇంకోసారి అడుగుతాను. దేవుడు చాలా కరుణా సంపన్నుడుగానే, నేనైతే లాగిపెట్టి దవడ మీద కొట్టేద్దును. ఇంకోసారి అడుగుతావు నువ్వు దేవుడిని. ఆ దరిద్రుని పెళ్లి చేసుకోవద్దంటే ఇంకోసారి అడుగుతావు పెళ్లి చేసుకుంటానని. వాడితో సహవాసం చేయొద్దంటే ఇంకోసారి అడుగుతావు సహవాసం చేస్తానని. అటు సైడ్ వెళ్ళొద్దంటే ఇంకోసారి అడుగుతావా వెళ్తానని. దేవుడు ఏ మాట అయినా ఎన్నిసార్లు చెప్తాడు? ఒక్కసారి. హల్లెలూయా. చెప్పండి, ఒక్కసారి. ఏమైంది అడిగి? మీ అబ్బాయికి ఏమైంది? ఒక్కసారి. రెండోసారి
చెప్పడు. అడుగుతాడంట, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. మీరు అందరూ ఆలోచించండి, బిలాము ఎందుకు మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నాడు? రత్నం గారు చెప్పండి. డబ్బు. ఎంత డబ్బు వస్తుంది కదా, దేవుడు మారుతాడా? నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు అన్నాడు. అంటే వెళ్ళమనా వెళ్ళొద్దనా చెప్పండి? నేను హైదరాబాద్ వెళ్తానమ్మా, నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు అంటే అర్థం ఏంటి? వెళ్ళొద్దని. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నాతో చాలామంది అలా అడుగుతూ ఉంటారు, ఇక్కడికి ఇలా వెళ్దాం అనుకుంటున్నామండి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అంటాను నేను. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం? పిల్ల, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళంటే అర్థం ఏంటి? వెళ్ళమని వెళ్ళొద్దనా? బాగా తెలిసింది. దేవుని స్తోత్రం. ఆయనే వెళ్తారు కదా. బయలుదేరాడండి. అయ్యగారు బయలుదేరాడు. డబ్బు లాగేస్తుంది కదా. వినాలి. మనుషులను చూస్తున్నామమ్మా విజయ కుమారి గారు. వెళ్ళాడండి, బయలుదేరేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? దేవాదేవుడు రెండంచుల కట్టకం పట్టుకుని ఉంచుని ఉన్నాడు. హల్లెలూయా. తలకాయ తెగిపోద్ది అన్నమాట. సర్రం తెగిపోద్ది తలకాయ. కట్టకం అలా పట్టుకుని ఉంచున్నాడు. అయితే మనవాడికి కళ్ళు మూసుకుపోయినాయి. డబ్బుతోటి ఏమొస్తుంది? ఆడికి కళ్ళు మూసుకుపోయినాయి రా అంటాం కదా. డబ్బుతోటి ఏమొస్తుంది? గర్వం, గుడ్డితనం. విగ్రహారాధన అనే ధనాపేక్ష రాయబడింది. విగ్రహారాధన, ధనాపేక్ష రెండు ఒకటే అని ఉంది బైబిల్లో. నువ్వు డబ్బును ప్రేమిస్తే విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క. నువ్వు వింటున్నావా? కట్టుకుని దాల్చి నుంచున్నాడు. గాడిద చూసింది. ఆ కట్టుగానే తోతను ఎవరు చూశారు? గాడిద చూసింది. వింటున్నారా? ఆగిపోయింది. గాడిదని కొట్టాడు 2 సార్లు. పట్ట ఏయ్ నడు. అప్పుడు గాడిదకి దేవుడు నోరిచ్చాడు. ఏమిచ్చాడు? గాడిదకి నోరిచ్చాడు. ఎందుకయ్యా కొడతా ఉంది? ఎందుకు వెళ్తలేదు? నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా అంటుంది. ఈ బుద్ధిహీనుడికి ఆ డబ్బు గొడవలో పడిపోయి, ఇలా చూడా, ఈ బుద్ధిహీనుడికి డబ్బు గొడవలో పడిపోయి గాడిద మాట్లాడుతుంది ఏంటన్న జ్ఞానం కూడా లేదు వీడికి. గాడిద దేంట్లో మాట్లాడుతుంది? మానవ భాషతో గాడిద మాట్లాడుతుంటే వీడికి ఏం రావాలి? కంగారు రావాలి. కానీ ఎక్కడ మునిగిపోయినాడు వీడు? డబ్బులో మునిగిపోయినాడు, ధనంలో మునిగిపోయినాడు వీడు. అది ఏం మాట్లాడినా పట్టుకోదు ఇంకా కదా. అప్పుడు అన్నాడు. అయ్యి బాబోయ్, దేవుడు నుంచున్నాడు. ఏంటి గాడిదని కొట్టావు నువ్వు? గాడిదని ఎంత కొట్టావా నువ్వు? నేను నుంచుని ఉన్నాను, గాడిద ముందుకెళ్తుందా? ఒకవేళ గాడిద కనుక ముందుకెళ్ళుంటే గాడిదని విడిచిపెట్టి నీ తలకాయ ఇప్పుడే నరికేసేవాడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడిని తక్కువ అంచనా వేయకండి. యేసు ప్రభుని ఏడకూడంగా తీసుకోకండి. మంచోడు, చాలా మంచోడు అనుకోకండి. కొదమ సింహమై కోపాగ్ని దుష్టత్వాన్ని సహించలేడు దేవుడు. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. క్రైస్తవుల్లో పాపం చేసేవారిని దేవుడు చంపేస్తాడు అని చెప్పాడు ఆయన. మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి. క్రైస్తవుల్లో పాపం చేసేవాళ్ళని దేవుడు చంపేస్తాడంట. ఈరోజు అదే కార్యక్రమం మంది. చెప్పండి. బలహీనత, రోగము, మరణం, అది చంపేస్తాడంటే అర్థం. మీరు పాపం చేసి తీర్పు తీసుకున్నారనుకోండి, హఠాత్తుగా పోతారు. అయ్యో రాత్రి మాట్లాడాడు, పొద్దున మాట్లాడతలేదు. గడియారం అలారం పెట్టుకున్నాడు, అలారం మోగుతూనే ఉంది కానీ ఈ అలారం ఆగిపోయింది.
ఆ అలారం మోగుతుంది, అలారం ఆగిపోయింది. లబ్ డబ్ లబ్ డబ్. ఓకే, పాపం చేయకండి, దేవుడు ఒప్పుకోడు. యు విల్ నెవర్ యాక్సెప్ట్ ద సిన్. కాబట్టి నరికేసేవాడిని నిన్ను. అయ్యో బాబోయ్, అప్పుడు పిల్లం పాపం చేశాను, నేను ఎదిరించాను. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇది ఇక్కడ చెప్తున్నాడు 35వ వచనం. ఆ మనుషులతో వెళ్ళుము, నేను నీతో చెప్పు మాటే కానీ మరి ఏమీ వాగొద్దన్నాడు. హల్లెలూయా. చెప్పండి. నేను నీతో ఏం చెప్పానో అదే చెప్పు, నోటుకొచ్చిన వాగొద్దు. చాలామంది పాస్టర్లు అదే పని. బలిపేట ఎక్కుతారు, ఏదో చిన్న వాక్యం తీసుకుంటారు, దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎంకమ్మ, పుల్లమ్మ, సుబ్బయ్య, ఎంకయ్య అని మొదలెడతారు. కల్పనా కథలు. ఏం అబ్రహం గారు ఏం వెనక్కిపోతున్నారు? ఇంత ఆలస్యమా? వింటున్నారా? నేనేమి చెప్పమన్నానో అదే చెప్పుము. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? పాస్టర్ గారు ఏం చెప్పాలి? దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాలి. వాడు ఏమన్నా అనుకుంటుందేమో, ఈయన ఏమన్నా అనుకుంటాడేమో, ఆవిడేమన్నా అనుకుంటుందేమో, ఈవిడేమన్నా అనుకుంటుందేమో, మహిమ గారు హెప్షిబ గారు భోజనాలు పెడుతున్నారు, ఆవిడేమన్నా అనుకుంటుందేమో. నో, దేవుడు ఏం చెప్పమన్నాడో, ఎవరికి నొప్పి కలిగిన, ఎవరికి బాధ కలిగిన, బైబిల్లో ఏం రాయబడి ఉందో అదే చెప్పాలి. ఇక్కడ దేవుడు వార్నింగ్ ఏంటో తెలుసా? వెళ్ళు, మాట్లాడు, నేను ఏం మాట్లాడమన్నాను అది మాట్లాడు. నేను మాట్లాడమన్నది నువ్వు మాట్లాడకపోతే అక్కడ నీ తలకాయి గాల్లో కలిసిపోతుంది. హల్లెలూయా. ఇంకేం మాట్లాడతాడు? అయిపోయాడు, మొత్తం లాగేశాడు దేవుడు. ఇంకేం మాట్లాడతాడు? ఇంకేం మాట్లాడు. ఇందాక కత్తపడ చెప్పాను, కొన్ని సంవత్సరాల కింద జరిగిన సంఘటన ఏంటంటే, ఒక అమ్మాయి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు, కుటుంబము అంతా వచ్చారు. వచ్చిన తర్వాత ముందు పక్కింట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలాంటి వాళ్ళండి ఏంటన్నారు. అయ్యి పాప వాళ్ళ అబ్బాయి తిరుగుతాడు, తాగుతాడు, డబ్బు ఉంది కానీ అబ్బాయి మంచోడు కాదు అన్నారు. ఈ కూడా వచ్చిన అమ్మలక్కలో ఆ అన్నదమ్ములు అన్నారు, పోన్లే ఎలాంటి వాడు అయితే ఇక్కడ దాకా వచ్చాము సార్, చూసి వెళ్ళిపోదాం అన్నారు. పక్కింటి వాళ్ళు అన్నారు, అయ్యో వెళ్ళకండి అన్నారు, మీ అమ్మాయి జీవితం పోద్దన్నారు. వెళ్ళిన తర్వాత అది పెద్ద ప్యాలెస్ లాగా ఉంది ఇల్లు, చాలా పెద్ద బిల్డింగు. వెళ్ళిన వెంటనే కూల్ డ్రింకులు వచ్చినాయి, జ్యూసులు వచ్చేసినాయి, ఫ్రూట్స్ వచ్చేసినాయి, స్వీట్స్ వచ్చేసినాయి, అవి వచ్చేసినాయి. అది తెల్లబోతున్నారు, తాగలేకపోతున్నారు. అబ్బా. అప్పుడు మళ్ళీ అంతట్లోకి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వచ్చారు. మా అబ్బాయికి అది చూపిస్తాను రండి అని తీసుకెళ్ళారు. అంటే మీ అమ్మాయి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఉండే గది 4-5 కోట్లు ఉంటుంది గది. ఆ గది చూశారు, వీళ్ళు చూశారు, కిందకు వచ్చారు. పిల్ల తండ్రి అంటున్నారు, బావగారు తొందరగా ముహూర్తం పెట్టేయండి. ఏం చూసి పడిపోయారు? ఆడేమో తాగుపోతాడు, తిరిగిపోతాడు. అలా ఆవిడికి కాకేసేలా, మాట్లాడుకు చుట్టుపక్కల మాట్లాడకమ్మా, ఇలాంటి దివ్యమైన స్వర్గలోకం లాంటి ఇంట్లో నీ కూతురు వస్తుందంటే ఎంత ధన్యురాలమ్మా, ఎంత అదృష్టవంతురాలమ్మా నీ కూతురు. అది ఆడు మాత్రం కాపురం చేయడు, దేనిలో తీసుకొస్తాడు, తిరుగుతూ ఉంటాడు. ఇదేమో మేడ చూసుకుంటా కూర్చోవచ్చు, బిల్డింగ్ బాగుంది, అంతేనా? దేని గురించి పడిపోయారు వాళ్ళు? ఎస్, మేము డబ్బు గురించి పడవండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా? ఎత్తినా కూడా ఏదో రకంగా ఎత్తారు పాపం. చూసారా అండి ఎంత మోసకరంగా ఉన్నాయో మన జీవితాలు. వ్యభిచారాలు కూడా డబ్బు కోసం. నా మొగుడు సంపాదించలేకపోతున్నాడు,
వింటున్నారా? చాలా విషయాలున్నా చెప్పుకోవాలంటే ఈ డబ్బు గురించి. అతి నీచమైన పని డబ్బును ప్రేమించడం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఓకే, వచ్చాడు. నేను నిన్న పొద్దున్న పాస్టల్ మీటింగ్లో మాట్లాడాను. వాళ్ళందరూ బాధపడ్డారు. తర్వాత అయ్యో రికార్డ్ చేయవలసిందండి అన్నారు. నేను అన్నాను, మీలో డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళరు అన్నాను. హల్లెలూయా. దేవుడు ధారాళంగా ఇస్తాడు. తిమోతికి రాసిన ఉత్తరంలో పౌలు అన్నాడు, మనకు డబ్బులు దేవుడు ఇస్తాడు, మనుషులు కాదు ఇచ్చేది. మనకు డబ్బు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మొత్తం సర్వలోకానికి డబ్బు ఇచ్చేది ఎవరు? ఐశ్వర్యం ఇచ్చేది ఎవరు? మరి మనుషులు అనుకుంటున్నావా? మనుషులు అనుకుంటున్నావా నువ్వు? ఎన్నటికీ కాదు. వింటున్నావా? ఇక్కడ చూడండి ఏం జరిగిందో. 23వ అధ్యాయంలో 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు. అంటే మానవుడు అబద్ధం ఆడుతాడు, దేవుడు అబద్ధం ఆడటం. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు. 2, పశ్చాత్తాపట్లకు నరపుత్రుడు కదా, అయ్యో కొంప మునిగిపోయింది, ఇలా చేసేసాను అలా చేసేసాను ఏడుతానికి దేవుడు పనికిమాలిన పనులు చేసే దేవుడు కాదు. పనికిమాలిన పనులు చేసి అయ్యో ఇలాగ అయిపోయిందని బాధపడాల్సిన అవసరం దేవుడికి ఉండదు. అలాంటి చెయ్యడు ఆయన. 3, ఆయన చెప్పాడంటే చేస్తాడు. హల్లెలూయా. 99 మార్చి 10వ తారీఖు రాత్రి అన్నాడు, ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఏడుస్తున్నావు, చీకట్లో ఉన్నావు, నేను చెప్తున్నాను, నీకు వెలుగొచ్చింది, భూదిగంతముల వరకు నిన్ను నడిపిస్తాను. చేశాడా లేదా? గట్టిగా చెప్పండి. చేశాడు కదా. ఏం చెప్తే చేస్తాడు. 2004 ఏప్రిల్ 8వ తారీఖు సాయంత్రం 4:30కి తలగా చేస్తాను నిన్ను. 2004 ఏప్రిల్ 8 నుంచి మళ్ళీ ఈ రోజు వరకు నేను ఎక్కడ ఒక్క రూపాయి కూడా నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు ఆ రోజు నుంచి. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చినోడు ఎవరు అనుకుంటున్నారు? జీవం గల దేవుడు, సమస్త సృష్టికర్త అయిన దేవుడు. సమస్త భూమి నాదే కదా. ఎన్ని ఎకరాలు నీకు? సమస్త భూమి నాదే కదా. పొలాల కోసం స్థలాల కోసం పరిగెడతావేంటి? భూమి నాది కదా. చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు, దీవించుమని నాకు సెలవాయను. ఏమన్నాడంట? బిలాంతో దేవుడు ఏం చెప్పాడంట? ఎవరిని? ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. చూసారా? వింటున్నారా? నేను చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఒక ఆయన దగ్గర 1000 కోట్ల రూపాయలు ఆస్తుంది, ఒక ఆయన దగ్గర దేవుని సన్నిధి ఉంది. ఎవరు ధనవంతుడు? ఉత్తదే కదా, ఉత్తదే కదా. మరి మీరు ఎవరు చేతులు ఎత్తలేదు ఇందాక డబ్బును ప్రేమించేవారు ఉన్నారా అంటే? అయితే మనం అందరం ఏం చేస్తున్నాం అంటే డబ్బును దేవుణ్ణి కలిపి ప్రేమిస్తున్నాం. నాశనకరమైన స్థితిలో ఉన్నాం. నెవర్. తప్పు అది. దేవుని సన్నిధిని మించింది కాదు ఐశ్వర్యం. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఒక మాట ఆనంద్ కుమార్ వింటున్నావా? ఏం చెప్పాడు యేసు ప్రభు? ఒకడు లోకమంతా సంపాదించుకొని చచ్చాడను. తెలుగులో చెప్పాలి మనోడికి. లోకమంతా సంపాదించుకుని
చచ్చాడు. ఏం చేయాలి? ఏముంది? ఏం లేదు. మోత. ఆ సంపాదించినంత ఎవరు పంచుకుంటారు? తన్నుకుంటారు, పొడుచుకుంటారు, చస్తారు, గుద్దుకుంటారు. ఆడు వెళ్ళిపోయాడు. అంటే ఆడు జీవితం అంతా సంపాదనే. చచ్చాడు. సుఖపడలేదు, పిల్లల్ని సుఖపడలేదు, పిల్లల్ని సుఖపడవలేదు, ఎవరిని సుఖపడవలేదు. కట్టాడు 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 కట్టాడు, లెక్కట్టాడు లెక్కట్టాడు లెక్కట్టాడు, పెట్టాడు పెట్టాడు పెట్టాడు, తీసాడు, చచ్చాడు కదా. యేసు ప్రభు చెప్పాడు ఈ మాట. కాబట్టి దీవించమని సెలవాయను. ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. 2 ఆయన దీవించను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. దావీదు ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీవు ఆశీర్వదించిన అది ఎప్పటికీ ఆశీర్వాదం. ఇంతకీ ఆశ్చర్యం ఏంటంటే ఆశీర్వాదం అంటే అర్థం తెలలేదు ఎస్తేరు రాణికి. అందుకే లేటుగా వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ ఆవిడ ఆశీర్వాదం అంటే డబ్బు అనుకుంటున్నారు, లేకపోతే స్కూటీ అనుకుంటున్నారు, లేకపోతే సెల్ ఫోన్ అనుకుంటున్నారు. వింటున్నారా? ఆశీర్వాదం అంటే అర్థం తెలుసా? మొన్న తిరుపతి గుళ్ళో 20 సంవత్సరాలు పూజారిగా ఉండి సాక్ష్యం చెప్తానికి వచ్చాడు ఆయన. ప్రభువులోకి వచ్చి ఆయన అన్నాడు, చాలా గొప్ప మాట చెప్పాడు. నేను తప్పట్లు కొట్టేసాను. నైటే నిద్ర 12 అంటున్నాను, తప్పట్లు కొట్టాను. ఆయన ఒక మాట అన్నాడు, మీరందరూ డబ్బున్నవాళ్ళు, నేను ఒకప్పుడు బాగా డబ్బున్నవాడిని. ఒక పూజ చేస్తే 20,000 వచ్చి, ఒక దినం చేస్తే 20,000 వచ్చి, ఒక నెల 2-3 లక్షలు వచ్చినాయి నాకు. యేసు ప్రభులోకి వచ్చాక మొత్తానికి ఏమీ లేదు నాకు. ఒకసారి భోజనం కూడా ఉండలేదు నాకు, నా భార్యకి. కానీ ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా మోషే? తెలుసా నీకు? తెలీదా? తెలీదు. చెప్తా నేను. ఆశీర్వాదం అంటేనంట, ఆ బ్రాహ్మణ పండితుడు గొప్ప పూజారి చెప్తున్నాడు, ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తు హృదయంలో ఇచ్చే సమాధానం అన్నాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలామందికి, ఇక్కడ ఉన్న పాస్టర్ గారికి, అక్కడ ఉన్న కాలేబ్ గారికి, ఇక్కడ ఉన్న చాలామందికి, అక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి హృదయంలో సమాధానం లేదు కదా తేజ. ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి అందరూ ఎలుగెత్తి? దేవుడు అనుగ్రహించు సమాధానం. లేచి నిలబడి తప్పట్లు కొట్టారు అందరూ అక్కడ దగ్గర. ఆయన అన్నాడు, కాబట్టి నా జీవితకాలం అంతా భోజనం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నేను సమాధానముగా ఉన్నాను. హల్లెలూయా. అదే హబక్కూకు చెప్పాడు, ఏమన్నా లేకపోయినా నేను సమాధానంతో ఉన్నాను. ఈ డబ్బు కోసం పడి చచ్చేవాడు ముఖాలు చూడండి ఎంత టెన్షన్గా ఉంటాయో. వాళ్ళ ముఖాల్లో సంతోషం ఉండదు, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు. ఒక ఆయన నా దగ్గర చాలా ఏడ్చాడు. ఒకసారి ఏమంటే ఏడుతున్నారు అన్నారు. ఈరోజు 99,000 వచ్చిందని ఏడుతున్నాడు. ఇలాగా నేను ఖర్చు ఇద్దాం అనుకున్నాను కళ్ళు తుడుచుకుంటాకి. ఎందుకు ఎడుతున్నావు? ఇంకొక 1000 వస్తే నా హృదయం ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ 99 పోనుగా కానీ ప్రార్థన చేశాను. ఇంకో 1000 రావాలంట. 1,00,000 చూస్తేనే ఆనందం అంట అతనికి. ఒకవేళ దేవుడు, యోసేపు గారు అంటున్నారా, ఒకవేళ దేవుడు కరుణించి 1000 ఇవ్వలేదు, ఎవరో వచ్చి 5,000 ఇచ్చారు. ఎంత అయింది? 1,04,000. బ్రహ్మా 1,10,000 అయ్యాక వెళ్ళిపోతాను నాయన. అయ్య బాబు దుర్మార్గుడా అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇది మనిషి హృదయం అంట కాదు అంట. ఎంత వేసినా పాతాళమైన నిండుతుందంట, కానీ ఈ అగాధం మాత్రం తృప్తి లేదు కదా. ఒకసారి మా ఇంటికి ఎవరో పని చేస్తానికి వచ్చాడు. గడవ ఏదో చేసాడండి, 1 గంట చేశాడు. చేశాక 200 ఇచ్చాను. అతను ఎవరో కొత్తగా వచ్చాడు, అతను ఎవరో పంపించారు. అతను 200 ఇచ్చాను. అబ్బాయి పర్లేదా అన్నాను. పర్లేదు 200 ఇచ్చాయి. అప్పుడు 4 ఏళ్ళు అయింది. పర్లేదు
పర్లేదు. ఇంకో 100 ఇచ్చాను. నాకు తెలియదయా ఆ గెడకి ఎంత ఇవ్వాలో, ఆ చేసింది అరగంట పని ఎంత ఇవ్వాలో నాకు తెలియదు అని ఇంకో 100 ఇచ్చాను. పర్వాలేదా? పర్లేదు అన్నాను. అప్పుడు అన్నాను, నువ్వు ఇంకెప్పుడు రాక వెళ్ళిపో అన్నాను. ఎందుకంటే 300లో కూడా తృప్తి లేదు ఆ ముఖానికి. ఇంకేం చేయాలి మనం? ఏం చేయాలో ఈ అగాధాన్ని నింపడం మన వల్ల కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన దీవించను. 3వ పాయింట్ అంటున్నారా? మీరు అందరూ శ్రద్ధగా అంటున్నారా? ఒకరోజు ఒక ఆవిడ ఒక 12 సంవత్సరాల కిందట నా దగ్గర వల ఏడ్చేస్తుంది. ఏడుపు ఎలా వస్తుందో, అదేంటి ఎంత ఏడుద్దామన్న ఒక సుక్క రాదు నాకు. నేను చాలా తక్కువ సందర్భాల్లో ఏడుతాను. ఒకసారి ప్రభు నాకు చేసిన కార్యం చూసి వలవల ఏడ్చేశాను. అలాంటి కార్యాలు తప్ప నాకు వేరే విధంగా ఏడుపు రాదు. కాబట్టి చాలా ఎందుకమ్మా ఏడుతున్నాను. మా ఇంటికి ఒక దిక్కులేని ఆవిడ వచ్చిందండి. దిక్కులేని ఆవిడ ఏడుతూ ఎందుకన్నా, అమ్మగారు నాకు ₹100 ఇవ్వండి, ఈరోజు నేను నా పిల్ల నా భర్త భోంచేస్తా ఉంది, నాకు ఏడుపు వచ్చేసిందండి అంది. నా దగ్గర ₹100 లేవండి ఆ టైంకి. నాకు ఎంత ఏడుపు వచ్చిందో. ఆవిడకి చేతులకి 4 గాజులు ఉన్నాయి, ఏళ్ళకి 2 ఉంగరాలు ఉన్నాయి, మెళ్ళలో గొలుసు ఉంది, కవళాలు ఉన్నాయి. అమ్మ అంత జాలి కలిగినప్పుడు ఒక కవళం ఇవ్వకపోయేవాను. చాలు ఊరుకోండి, కవళం ఇవ్వాలా? మీరు జాలి కలిగింది అంటున్నావు. జాలి కలిగితే కవళాలు ఇచ్చేస్తారేంటండి? ఊరుకోండి. ఇంకెందుకు షోది అన్నాను. ఆ షోది ఎందుకు? దేవుడు ఏమన్నా కరిగిపోతాడు అనుకుంటున్నావా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటి నాటకాలు కొన్ని నాకండి ఆయన చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఏదైనా ఇద్దాం అనుకున్నాను, కానీ నా జేబులు ఏమీ లేవు. ఈ షోదంతా అనకంటే టైం వేస్ట్. ఇలాంటి పనికి మన కబుర్లు చెప్పేవాళ్ళు కొందరు. ఓ రోజు మా మామగారికి నేను రాజమండ్రి వెళ్ళి వచ్చా. ఎప్పుడో దారంట మామిడి పళ్ళు సీతపలక్కాలు, దారంట మామిడి పళ్ళు సీతపలక్కాలు గుట్ల కింద ఉన్నాయి మావయ్య గారు అన్నాను. ఓ పావుగంట, మా మామగారు పెద్ద జోకరు, ఓ పావుగంట అన్నాడు. ఇందాక నుంచి మామిడి పళ్ళు సీతపలక్కాలు, మామిడి పళ్ళు సీతపళ్ళు, 4 కాయలు ఎంత తెచ్చావా అన్నాడు. తేలేదు. ఇంకెందుకో సోది అంటాడు. చాలామంది నోరూరిచ్చేస్తారు కానీ ఏమీ చేయరు. నీకు 1,00,000 ఇద్దామని ఉంది కానీ నా దగ్గర 200 కూడా లేవు. చూడండి, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన దీవించాడు, నేను ప్రపంచంలో యేసు ప్రభు ఆశీర్వాదాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు. ఈ ప్రపంచంలో దేవుడు ఆశీర్వదించిన తర్వాత మార్చే శక్తి ఏ మానవుడికి, సాతానికి ఎవరికి లేదు. కాబట్టి ఒకవేళ మీరు ఆశీర్వాదం పాడు చేసుకున్నా మీరే, నిలబెట్టుకున్నా మీరే. ఇంకెవ్వరు మీ ఆశీర్వాదం పాడు చేయలేరు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైందా? బిలాము కాదు, ఆడి తాతెల్నా దేవుడు చెప్పినట్టే జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరు మార్చలేరు ఆశీర్వాదాన్ని. అందుకే నువ్వు దేవుడిని అడగాలి, అవునా నేను ఆశీర్వదింపబడ్డానా లేదా? ఎవరికి పడి ఆడొద్దు. పాస్టర్ గారు ఎలాగన్నారు, పోయింది అనొద్దు. పాస్టర్ గారి వల్ల అవ్వదు, మొగుడు వల్ల అవ్వదు, పెళ్ళం వల్ల అవ్వదు. చిన్న మాట చెప్తాం. ఒక రాజుగారు మంత్రి గారు మాట్లాడుకుంటున్నారు. రాజా, ఐశ్వర్యం అనేది మీకు ఇచ్చాడు మీరు రాజుగారు, నేను మంత్రిని, దేవుడే ఇవ్వాలి ఐశ్వర్యం అన్నాడు. రాజుగారు అన్నాడు, ఏయ్ మంత్రి, నేను ఎవరినైనా ఐశ్వర్యవంతుని చేయాలంటే చేయగలుగుతాను అన్నాడు. చేయలేరు అన్నాడు. నీ మంత్రి పదవి ఊడిపోద్ది జాగ్రత్త అన్నాడు. ఊడిపోయినా సరే చేయలేరు అన్నాడు. రా అయితే అన్నాడు. అని
ఆ గోడ పక్కన ఇద్దరు నుంచున్నారు. ఒక రత్నాల మూట డబ్బు మూట పట్టుకెళ్ళి ఆ వచ్చే వ్యక్తి పేదవాడుగా ఉన్నాడు, చాలా పేదవాడు అతను నెమ్మదిగా వస్తున్నాడు. ఆ మూట అతనికి దొరుకుతుంది, అతను ధనవంతుడు అయిపోతాడు అన్నాడు. మంత్రి అన్నాడు చూద్దాం అన్నాడు. ఆ మూట వేసాడు. వింటున్నారా? ఆ మూట రోడ్డు మీద వేసాడు. ఇలాంటివి వింటారు ఎందుకన్నారు? ఆ మూట వేసాడు. మూట వేసిన తర్వాత ఈ లోపల ఒక గుడ్డివాడు కర్ర పట్టుకుని ఇలాగెలా వెళ్తున్నాడు. ఈ గుడ్డివాడిని అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, పక్క ఊరి నుంచి. అబ్బా 3 మైళ్ళ? అవును 3 మైళ్ళు. నువ్వు కళ్ళు లేకుండా ఎలా నడిచావు? మాకు తెలిసిపోద్దంటే కర్ర పట్టుకుని రోడ్డు ఏదో, కాలం ఏదో, మనిషి ఏదో, బస్సు ఏదో అన్నీ తెలిసిపోతాయండి. మాకు లోపల జ్ఞానం ఇస్తాడు దేవుడు అన్నాడు. ఏమైనప్పటికీ ఒకసారి ట్రై చేద్దాం. ఒక్క 200 మీటర్లో కళ్ళు మూసుకుని నడుద్దాం అనుకున్నాడు తేజయ్య గారు. ఒక్క 200 మీటర్లు కళ్ళు మూసుకుని నడుద్దాం అనుకున్నాడు. ఆ డబ్బు మూట దాటి వెళ్ళిపోయాడు. రత్నం గారు, చాలామంది లాటరీ టికెట్ కొని అలవాటు ఉన్నవాళ్ళు చేయొద్దండి. మీరు ఎందుకు ఎత్తుతారు? రమ్మి ఆడేవాళ్ళు, బెట్టింగ్లు ఆడేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరో తెలుసా? హఠాత్తుగా వచ్చేయాలి డబ్బు, ఎక్కడి నుంచో ఊడి పడిపోవాలి డబ్బు. మీరు లాటరీ టికెట్లు కొంటున్నారంటే ఇంకా దేవుడి దృష్టిలో ఎంత నికృష్టులు అంటే వాళ్ళు, ఇంకా అంతకన్నా నీచులు ఎవరు లేరు. బెట్టింగ్ ఆడేవాళ్ళు కానీ, హఠాత్తుగా డబ్బులు రావాలని ప్లాన్లు వేసేవాళ్ళు ఎవరు కూడా దేవుడి దృష్టిలో మనుషులు కాదు, తన పిశాచులాళ్ళు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐశ్వర్యము దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఎంత సంపాదించినా ఉండదు అది ఆయన కృప లేకపోతే. వెళ్ళిపోయాడు మూట దాటి. రాజుగారు ముఖం మాడిపోయింది, మంత్రి గారు ముఖం ఎరిగిపోతుంది. చెప్పాను కదా రాజా, మనం ధనవంతులము చెయ్యలేము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ అమ్మా నాన్న ధనవంతులుగా ఉన్నా పిల్లలు ధనవంతులు చేసేద్దామంటే కుదరదు, దరిద్రులు అయిపోతారు వాళ్ళు. ఓకే, రైట్. అయిపోయిందా? ఒక మంచి యువకుడు తలపాగా చుట్టుకుని గుర్రం మీద వస్తున్నాడు, బాగా డబ్బున్న వ్యక్తి. ఆ మూట చూశాడు, గుర్రం మీద నుంచి వంగి ఆ మూట తీసుకుని గుర్రం మీద వేసుకుని టక వెళ్ళిపోయి. విశ్వాసరాజు తినాలి నువ్వు, వాళ్ళని చూడకూడదు. ఎవరికి దొరికిందమ్మా రత్నం గారు? డబ్బు ఎవరికి దొరికింది? ధనవంతుడికి. హల్లెలూయా చెప్పండి. వింటున్నావా? సొలమితి ఎవరికి దొరికింది డబ్బు? ధనవంతుడికి. దరిద్రుడికి యేసు ప్రభు ఏమన్నాడు? కలిగి ఉన్నవానికి ఇంకా ఇవ్వబడును, లేనివాని దగ్గర నుంచి తీసివేసి కలిగి ఉన్నవానికి ఇవ్వబడును అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ ఇద్దరు హృదయాల్లో తేడా ఎక్కడుందో తెలుసా? హృదయాలు సరిలేదండి. మీ హృదయాలు సరిగ్గా లేవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధనాపేక్ష కలిగిన వారికి డబ్బు రాదండి. మీరు అనుకుంటున్నారేమో వస్తుందని, రాదు. వచ్చినా నిలబడదు. ఎవరి దగ్గరికి వస్తుంది డబ్బు? ఎవరి దగ్గరికి వస్తుంది? మీ అమ్మాయి ఏదమ్మా? మీ అమ్మాయి సోమవారం కదా వెళ్తుంది అన్నారు. కూర్చోండి. డబ్బు ఎవరికి వస్తుంది? రత్నం గారు చెప్పాలి. యెహోవా ఇచ్చెను వాళ్ళకు వస్తుంది. హల్లెలూయా. వారు ఎంత ఆశించినా అది వారికి దొరకదని ఉంది బైబిల్లో. నువ్వు ఆశ చంపేసుకో, ఎలాగా? నక్కలాగా. అదేంటి నక్క కూడా వచ్చిందేంటి? ద్రాక్ష పళ్ళు పందిరి దగ్గరికి వెళ్ళింది, ఇది పొట్టిది. ద్రాక్ష పళ్ళు ఊరిపోతున్నాయి. ఎగిరింది దొరకదు. పుల్లగా ఉంటాయని వెళ్ళిపోయింది. ధనాపేక్ష కూడా అలాంటిదే, వదిలిపెట్టి వెళ్ళిపో. బైబిల్లో స్పష్టంగా ఉంది, ధనవంతుడు కావాలని ఆతురపడువాడు
సమస్తము పోగొట్టుకొనును. హల్లెలూయా. మరి ఏం కావాలని ఆతృతపడాలి? మీకు వాక్యం అర్థమైతే మనం ఏం కావాలని ఆతృతపడాలి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది అధికము కాదు. నువ్వు 1,00,000 ప్లాన్లు వేయి, నీ ప్లాన్లన్నీ తలకిందులవుతూ వస్తుంటాయి. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా అన్ని తలకిందులుగా వస్తాయి. వింటున్నావు? మోషే నిద్రపోతున్నాడు, నీ ప్లాన్లన్నీ తలకిందులైపోతాయి. నాకు ఒక ఆశ ఉందండి, నిద్రపోయేవాడికి ప్రత్యేకమైన కుర్చీలు వేసి కూర్చోబెట్టి మీ అందరికీ చూపించాలని. వెళ్ళిపోయేటప్పుడు దాంట్లో వేసి పంపిద్దామని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. హల్లెలూయా. నువ్వు ఎలా బతకాలని దేవుడు నిర్ణయించాడో మరణం వరకు అలాగే బతుకుతావు నువ్వు. వాట్ గాడ్ డిసిషన్. దేవుడు నీ జీవితాన్ని ఎలా నిర్ణయించాడో అలాగే దొరుకుతుంది. అందుకే నువ్వేం కోరుకోవాలి? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. దేవుని చిత్తాన్ని కనిపెట్టండి దయచేసి. ఈ రోజు నుంచి మీకు ఏది కావాలో దేవుడిని అడగండి, ధారాళంగా ఇస్తాడు. బైబిల్లో ఫిలిప్పీలో ఒక మాట ఉంటుంది, కాగా దేవుడు యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. మనకెంత అవసరమో అంత అవసరము దేవుడు తీరుస్తాడు. మీ అవసరం తీర్చడం కన్నా ఐశ్వర్యం కూడా లేదు. ఓకే, సమాధానం. చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచు. చూసారండి, ఇక్కడంతా ఖాళీ ఉన్నాయి. కూర్చోండి, కూర్చోండి, ఎదురు కూర్చోండి. వింటున్నారా జాగ్రత్తగా? బిలాము ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. బిలాము ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆవిడ కాకండి ఒకసారి, ఆవిడని ఇలా చూడు, అలా చూస్తుంది. దర్శనాన్ని చూస్తున్నాడు. ఆవిడేం చూస్తుందో దర్శనం అనేది అప్పుడు. కాబట్టి బిలాము ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. వెంటనే మోకరించి ఏడుపు మొదలెట్టాడు బిలాము. ఎంత పొరపాటు చేశాను, ఎంత పొరపాటు చేశాను. నేను ఇశ్రాయేలుని శపించాలనుకున్నాను, నేను ఇశ్రాయేలుని శపించాలనుకున్నాను, నేను ఇశ్రాయేలుని శపించాలనుకున్నాను. ఇప్పుడు ఇశ్రాయేల్లో నుంచి దేవాది దేవుడు యేసుక్రీస్తుగా వస్తున్న దర్శనాన్ని చూస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. అంటే నేను యేసుక్రీస్తునే శపించేద్దాం అనుకున్నాను, దేవుడినే శపించేద్దాం అనుకున్నాను. ఎంత బుద్ధిహీనుణ్ణి, నేనెంత బుద్ధిహీనుణ్ణి అనుకున్నాడు బిలాము. దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఏమని తెలుసా?
ప్రస్తుతం ఉన్నట్టు కాదు, అక్కడ కాదు, సింహాసనం మీద ఉన్నట్టు కాదట, ఆయనను సమీపంగా ఉన్నట్టు కాదట, నక్షత్రం వలె కనిపించాడు, రాజదండముతో కనిపించాడు. చెప్పండి, అలా వెళ్ళిపోద్దని చూపు టప్పని పక్కకే ఎందుకు వెళ్తుంది? ఈ చూపులు పక్క చూసేవాడు మనసు కూడా స్థిరంగా ఉండదని అర్థం. సైకలాజికల్గా నాకు కొద్దిగా సైకాలజీ తెలుసు, చెప్పేవాడిని. ఇదివరకు ఎవరన్నా నా దగ్గరికి వస్తే సైకాలజీ చెప్పేవాడిని, ఈవిడ ఎలాంటిది, ఆయన ఇలాంటిది. నేను ఇప్పుడు సైకాలజీ కన్నా గొప్పవాడు దొరికాడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూపు గొప్పని పక్కకి ఎందుకు వెళ్ళిపోతుంది మంది? చూపు పక్క వెళ్ళినోళ్ళు స్థిరంగా ఉండరు జీవితంలో కదా. చూసారా, ఈ బిలాముకు దర్శనం కనబడుతుంది. దేవుడు అలా వచ్చాడు, ఇశ్రాయేలు జనాంగంలోకి వచ్చాడు, ఎదిగాడు, సిలువేయబడ్డాడు, తిరిగి లేచాడు, సింహాసనం మీద రాజదండంతో కూర్చున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. రాజు ఆయనే, సర్వలోకమునకు రాజు ఆయనే. ఇశ్రాయేల్ జనాంగాన్ని శపించడానికి బయలుదేరావు బిలాము. నువ్వు ఎవరో తెలిసిందా నీకు? వాళ్ళు ఎవరో? నేను ఇశ్రాయేలులో నుండి రాబోతున్నాను. హల్లెలూయా. ఆ రోజే కాదండి, ఈరోజు కూడా ఇశ్రాయేల్ని ఏదైనా చేస్తే ఊరుకోడండి దేవుడు. ఆ రోజు కూడా వదిలేయండి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఉంది కదా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది. అది అంతా కలిపి చాలా చిన్నది. అది ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు ఇశ్రాయేల్ దేశం. కానీ ప్రపంచం అంతా గడగడగడగడలాడిపోతుంది. దేవుని స్తోత్రం. ఎంచేత ఇశ్రాయేల్ పక్షంగా ఎవరున్నారు? యేసుక్రీస్తు పోరాడుతాడు. హల్లెలూయా. ఆయన అంతే, ఆయన అంతే. ఇశ్రాయేల్లో రాజదండం వస్తుంది, ఇశ్రాయేల్లో నక్షత్రం వస్తుంది. ఇశ్రాయేల్లో రాజదండం, ఇశ్రాయేల్లో నక్షత్రం వస్తుంది. కాబట్టి ఎవరిని శపించడానికి వెళ్ళాలనుకున్నావు బిలాము? నువ్వు దేవుడు పిల్లల్ని శపించడానికి బయలుదేరావా? ఈరోజు ముగించే ముందు మీతో చెప్పే మాట ఏంటంటే, మనము నూతన నిబంధన ఇశ్రాయేలీయులం. యేసుక్రీస్తునందుల విశ్వాసం చేత దేవుని పిల్లలు అయిపోయాం మనం. ఒకవేళ మనలను ఎవరైనా ఏదైనా టచ్ చేయాలని చూస్తే దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. అయితే మరి మనం ఎలా ఉన్నాం? దేవుడు పిల్లల వలె ఉన్నామా? దేవుడు పిల్లల వలె జీవిస్తున్నామా? చివరగా చెప్తాను చూడండి, నీలో దేవుడు ఏం చూడకూడదు. చూడండి 21వ వచనం, యాకోబులో దోషము లేదు, ఇశ్రాయేలులో వంకరతనము లేదు, దేవుడు తోడై ఉన్నాడు. నాతో కలిసి చెప్పండి, యాకోబులో దోషము లేదు, ఇశ్రాయేలులో వంకరతనము లేదు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను వంకర అన్నవాళ్ళు చేయొద్దండి. నేను వంకర, ఎప్పుడు వంకరే. నేను చెప్పేస్తారు, నేను ఎప్పుడు వంకరే అన్నవారు. మీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, మీలో నిదానంగా ఉన్నవారు ఎవరంటే మాట్లాడరు, వంకరగా ఉన్నవారంటే ఎవరు మాట్లాడరు. మరి ఏం చేయాలి కదా? వింటున్నారా? యాకోబులో దోషము లేదు, ఇశ్రాయేల్లో వంకరతనము లేదు, అతనికి నేను తోడై ఉన్నాను. ముగింపు ఇదే. మీలో ఎవరిలో వంకర లేదో, ఎవరిలో దోషం లేదో వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. వాళ్ళలోంచి యేసు ప్రభు ఉదయిస్తాడు, వాళ్ళలోంచి నక్షత్రం ఉదయిస్తుంది, వాళ్ళలోంచి రాజదండం లేస్తుంది. ఎవరిని శపించడానికి వెళ్ళావు బిలాము నువ్వు? ఇందుకే బిలాము శపించాడా, దీవించాడా? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు మీకు? మనం ఏం చేయాలంటే అది కుదరదండి, దేవుని ఆత్మ ఏం చెప్తే చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఇశ్రాయేలు వలె ఆశీర్వదింపబడాలి. ప్రార్థన చేస్తున్నాను. ప్రభు పల్లకి వెళ్ళిపోదాం తొందరగా కరెక్ట్గా మనం
చాలా సమయం వాక్యం మాట్లాడుకున్నాం. గంట సమయం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అని ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరము అలాగున నిలబడి పరిశుద్ధులమై నీ యొక్క ఆశీర్వాదంతో ముందుకు సాగే భాగ్యం దయచేయమని, ఈ దిన ప్రభు బలలో మీరు మాకు తోడయుండమని, నాయన ఇది నా శరీరం విరిచి మీకు ఇస్తున్నాను, ఇది నా రక్తం దీన్ని తీసుకొని తాగండి క్రొత్త నిబంధన చేసిన ప్రకారం మేము పరిశుద్ధులమై అలాగ చేయనట్లు ఆదేశించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు వీరుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి, అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతి
వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సిలువ చింత చెరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చింత చెరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలావలెను, పౌలు వలెను శీలావలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండుచుండే, కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండుచుండే. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి, ఒంటరి అయినా గొర్రెను వెదకే, ఒంటరి అయినా గొర్రెను వెదకే. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరణిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరణిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా, తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళ
ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగమున నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పరికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలలో, సర్వేంద్రియములు అలుపెరువక నీ సేవలో అలసి పొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలలో, సర్వేంద్రియములు అలుపెరువక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగమున నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగమున నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ కొరకై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ కొరకై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొలుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగమున నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగమున నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కల్వరి గిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు చాటేది ఓ నజరేయా. కల్వరి గిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా. నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు చాటేది ఓ నజరేయా.
కిరీటమా నేరమే ఏమీ లేకనే అయ్యో ఇంతటి ఘోరమా మా పాప భారం మోసావయ్యా మా కొరకై సిలువ మరణమొందావయ్యా నీకెన్ని శ్రమలు కరుణామయా నీ ప్రేమకు చాటేది ఓ నజరేయా కల్వరి గిరిపై నా యేసయ్యా నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా హా 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 ఆ ఆ ఆ తనువుని చీల్చివేసిరా రుదిరమే ఏరులై పారెనా లోకమే ఏకమాయనా అయ్యో అంతటి ద్వేషమా తనువునే చీల్చివేసిరా రుదిరమే ఏరులై పారెనా లోకమే ఏకమాయనా అయ్యో అంతటి ద్వేషమా మా పాప భారం మోసావయ్యా మా కొరకై సిలువ మరణమొందావయ్యా నీకెన్ని శ్రమలు కరుణామయా నీ ప్రేమకు చాటేది ఓ నజరేయా కల్వరి గిరిపై నా యేసయ్యా నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా నీకెన్ని శ్రమలు కరుణామయా నీ ప్రేమకు చాటేది ఓ నజరేయా హా ఆ హా ఆ ఆ హల్లెలూయా శబ్దంగా ఉండాలి. ఈరోజు ఈ యొక్క ప్రభు బల్ల భోజనాలకి స్పాన్సర్ చేసినటువంటి వారు హిప్సివ గారు వారి కుటుంబము లేచి నిలబడతారు. సరిగ్గా నుంచో గారాల పుత్రిక హిప్సివ గారు అమ్మాయి కాదమ్మా, నువ్వు మర్చిపోయినట్టుంది. వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, వారు ఎంతో ప్రేమతో మరి ఈ కార్యక్రమానికి బాధ్యత వహించారు. వారు ఖర్చు పెడుతున్న దానికి తిరిగి వారికి నూరంతలో దయచేయండి. హిప్సివ గారిని బలమైన సాధనంగా ఆరోగ్యంగా వాడుకోండి. పెద్ద కుమార్తెను అల్లుడిని మనవలను దీవించి అల్లుడు మనవలు రక్షణ పొందినట్లు సహాయం చేయండి. కుమార్తె మహిమను తిమోతిని పిల్లలిద్దరిని దీవించండి. బలమైనటువంటి విశ్వాసంలో ఉండినట్లు ఆశీర్వదించండి. అంతేకాదు ఈరోజు అమూల్య జన్మదిన సందర్భం కూడా కలిసి వచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఆ బిడ్డను కూడా దీవించండి. ఈ కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా యేసు సేవా కేంద్రంలో
స్థిరులుగా, బలముగా, కదలని వారుగా, స్తంభాలుగా ఉన్నారు. నీ రాకడ మా పోకడ పర్యంతం వరకు కలిసి ఉండి బలమైనటువంటి ఆత్మతో ముందుకు సాగటానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వారిని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. 2 నిమిషాలు కంగారు పడకండి. ఈరోజు చక్కగా మనం సమయాన్ని పాటించగలిగాం. రాబోయే దినాలు ఇంకా ముందుకు తీసుకొస్తాం. కుటుంబ సభ్యులందరూ పైకి రండి. చెప్పండి అందరూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అమూల్య, హ్యాపీ బర్త్డే టు యూ. ఎప్పుడయ్యా నా కళ్యాణము, ఎప్పుడయ్యా నా వివాహం. పెళ్ళికాడ వచ్చేసింది. ఓకే. పెద్ద అమ్మాయి అయిపోయింది. నీ కూడా ఏంటి? నీకు ఫస్ట్ నీకు పెట్టాలా? రైట్. కొద్దిగా చిన్నది నువ్వు కూడా రా. మహిమ కంగారులో ఎవరి చేత కట్ట చేయించేస్తుందో కేక్ అంటే ఒకటి వచ్చింది నాకు. అది ఏదో చేసేస్తుంది. రండి అమ్మమ్మ గారు రమ్మరా. ఇప్పుడు దాన్ని వదిలేసారంటే అందరం. ఓకే, మీకు అందరికీ కొన్ని ముఖ్యమైన ప్రకటనలు శ్రద్ధగా వినండి. వచ్చే సెప్టెంబర్ నెల ప్రభు వల్ల ఎవరైనా చేయదలుచుకుంటే అక్టోబరు, సెప్టెంబరు, నవంబరు ముందుగా మాకు తెలియచేయండి. అంతేకాదు, ఎవరు ఓపిక వారిది ఒక చిన్న అన్నము చారు పేసి పెట్టినా మనకు దేవుడు సంతోషిస్తాడు. వచ్చే నెల సెప్టెంబరు కావాల్సిన వారు తెలియజేయండి. అక్టోబరు, నవంబరు, డిసెంబరు. అలాగే ప్రతి సంవత్సరం పాస్టల్ మీటింగ్ జరుగుతుంది. అది 5వ తారీఖున. దయచేసి గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఎవ్వరు కూడా ఆ మీటింగ్కి రానక్కర్లేదు. అది సంఘానికి సంబంధించిన మీటింగ్ కాదు. వంట చేసేవారు, వడ్డించేవారు ఒక 5-6 ముఖ్యమైన వాళ్ళు మాత్రమే ఉంటారు. మైక్ సెట్ వారు తెలియక ఇదివరకు అంటే కింద సంవత్సరం చాలామంది గుమ్మల దాకా వచ్చేసారు తెలియక. పాస్టర్ల మీటింగ్కు సంఘానికి సంబంధం లేదు, అది పాస్టర్ల వరకే. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే తెలియక వస్తారేమో అని. ఎక్కడ మీటింగ్ జరిగినా సంఘాలు ఉండవు, ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే
మనకు వెనకాల ఉన్న స్థలము దేవుని చిత్తమైతే ఈ నెలలో పని ప్రారంభించాలి. ఇంకా మనకి స్థలానికి డబ్బులే 2.5 లక్షలు రావాలి. దేవుడు హృదయంలో ప్రేరేపించిన వారు తప్పకుండా చేయండి. దేవుడు స్థలం కొన్నప్పుడు అలాగే వారు మనకు సహకరించారు, ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంకా కొద్దిగా మనం ఇవ్వాలి, ఇచ్చాక మనం పని ప్రారంభించుకోవాలి. అలాగే ఏ సేవా కేంద్రంలో ఎప్పుడు కూడా దశమ భాగాల గురించి, కానుకల గురించి చెప్పటం అనేది ఎక్కువగా జరగదు. క్లుప్తంగా చెప్తాను. కానుక అనేది బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు పక్కన కానుకలు పెట్టి ఉంది. దేవుని ఆజ్ఞలు మీరు పాటింటే మీరు ఆశీర్వదింపబడతారు అంతే. ఇది బలవంతాలు ఏమి ఉండవు, కానీ ఆశీర్వాదం కూడా ఉండకపోవచ్చు. అది నేనేం చెప్పలేను. అది మీ స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంఘంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి ఈ సంఘంలో. ఏ సంఘంలోనూ సువార్తలు ఉండవు, బస్సులు ఉండవు, కార్యక్రమాలు ఉండవు. ఇక్కడ చాలా కార్యక్రమాలు. అంతేకాదు ఒక 20,000 రూపాయల పైన యేసు ప్రేమికులు అనేకమైన కార్యక్రమాలు ఈ సంఘంలో ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకోండి, అది చాలా ముఖ్యం. ఈ నెల 16 రత్నం గారిది ఉపవాస ప్రార్థన, ఈ నెల 30 తేజ గారిది ఉపవాస ప్రార్థన. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఏది కూడా ఆజ్ఞ కాదు, ప్రేమ. యేసు ప్రభు ప్రేమతో చెప్పమన్న మాటలే, ఆజ్ఞలు కాదు. మీరే ఆలోచించుకోండి. కానుక సమర్పణ చేసుకుని మనం ఆహారం తీసుకొని ప్రశాంతంగా ప్రార్థనాశీర్వాదాలతో వెళదాం. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయ్యా. విరోధుల అంబులకు అప్పగించక, నా కవచం నీవై నన్ను కాపాడితివి. విరోధుల అంబులకు అప్పగించక, నా కవచం నీవై నన్ను కాపాడితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము
సంతోషముగా మార్చితివి. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృప ఐశ్వర్యముతో నన్ను నింపితివి. నా చేయి పట్టి నన్ను నడిపించితివి, కృప ఐశ్వర్యముతో నన్ను నింపితివి. క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించెదను. క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించెదను. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించెదను. క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞుడనై నేను జీవించెదను. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. హల్లెలూయా. పిల్లలు ఎవరైనా ఉంటే కేక్ అక్కడ తీసుకోండి, పిల్లలు పెడుతున్నారు. లేచి నిలబడదాం. జీవం గల దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ కార్యక్రమాన్ని మీ దివ్య హస్తాలకు అంకితం ఇస్తున్నాం. ఉదయం నుండి ఇంతవరకు చక్కని విధానములో మమ్మల్ని ప్రేమతో నడిపించిన మీ నామాన్ని బట్టి స్తోత్రాలు. మిగిలి ఉన్న ఆహార కార్యక్రమాన్ని దీవించండి. కానుకల ద్వారా, దశమ భాగముల ద్వారా మందిర నిర్మాణానికి, వాహనాలకి అనేక రకాలుగా సహకరిస్తున్న నీ పిల్లలకు చేతులు బలపరచండి, వారిని ఆశీర్వదించండి. మీ మీద ఆనుకునే కృప మాకు సంపూర్తిగా దయచేయండి. అందరినీ ఆశీర్వదించండి. క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మనేసు క్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడయుండును గాక, ఆమేన్. అందరూ నెమ్మదిగా ఆహారం తీసుకుని ప్రశాంతంగా, ఆహారం దగ్గర కంగారు పడకండి. సమృద్ధి అయిన ఆహారం ఉంది, చూసుకుని వెళ్ళండి.